హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మేము ఇక్కడికి వచ్చాము. తీయలేదు ఎప్పుడు తీసినా. రూప్ వేలో మేము పైకి వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి. చూడండి అక్కడ ఎలా ఉందో చూడండి, అవన్నీ చూడండి. రూప్ వేలో ఎన్ని పోతున్నాయో చూడండి. దీని కాస్ట్ అంతా కాదు, ఒక 150 రూపీస్ మట్టుకే. ఒకవేళ కార్లో వెళ్తే మట్టుకు కొన్ని స్టెప్స్ ఎక్కాలట అమ్మవారి దగ్గర. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకేమనిపిస్తుంది? రూప్ వేలో ఎక్కితే భయం అవుతుందా? ఒకసారి చెప్పండి చెప్పండి వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? వస్తుంది, తను కూడా వస్తుంది. కొంచెం ఇటాన్ పెట్టు. సరే మీరు ఇద్దరు దిగురు. ఒక్కొక్క డబ్బా ఖాళీగానే వస్తుంది, ఒక డబ్బా ఖాళీగా వస్తుంది. సరే మీరు ఇద్దరు దిగరాదు. ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, గుట్టల్లాగా ఉన్నాయి. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అంటే ఈజీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ కదా. మీ ఇద్దరు తీసుకోరు ఫోటో, నన్ను కట్ చేయి. కదా వస్తుంది కదండి. అందరూ అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు అర్థమైతుంది లేకపోయాను. శ్రీమాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః, శ్రీమాత. ఓం సరస్వతి, ఓం సరస్వతి దేవి నమః, ఓం సరస్వతి దేవి నమః, ఓం సరస్వతి. ఇంతకుముందు ఖాళీ పోయింది కదా ఒకటి మనం పైకి. అంటే ఫ్యామిలీ నలుగురు పోతేనే వీలైతుంది కదా. ఇంతకుముందు ఇద్దరినే పంపించారు. ఆడ లేకపోతే కూడా దిగటోళ్ళు అంతే, దిగడం లేకపోతే ఒక్కడు వస్తున్నాడు అలా. శ్రీమాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః, శ్రీమాత్రేయ నమః, డబ్బలన్నిటికీ పోతున్నాయి. నడుచుకుంటే ఎక్కుతారు కొంతమంది. కొండలు బాగానే ఉన్నాయి, అన్ని డబ్బలు ఒకటినే పోతున్నాయి. డబ్బలు ఇంకేదన్నా చెప్పు, అదే పదని చెప్పు. ఫోటో అందరూ నడుచుకుంటారు, ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. అలా కూడా వెళ్ళవచ్చు, చేతగాని వాళ్ళంటే ఇలా వెళ్ళవచ్చు. ఇంకా కారు మీద కూడా కొండ పైన కారు కూడా వెళ్ళచ్చు. తక్కువ అయితలేదు, ఆడ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి కాడ కూడా ఇట్లనే లేదు, ఇట్లనే ఉంది. అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి కాడ సైట్ ఉంది కదా. ఇక్కడ ఇది ఏదో అంటే ప్లేస్ పేరు ఏంటిది? మయ్యర్. మయ్యర్. మయ్యర్ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మయ్యర ప్రాంతం లోపల ఇక్కడ ఏం సరస్వతి టెంపుల్, సరస్వతి టెంపుల్ ఉందన్నమాట. సరస్వతి మాత అనుగ్రహం కోసం మేమందరం వెళుతూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒకప్పుడు నడిచి వెళ్ళేవారేమో. గీకింది ఈ మెట్ల అప్పుడు. చూడండి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో చూడండి కదా, చాలా డెవలప్ అయింది టెక్నాలజీ. ఫ్లైట్లో పోతున్నప్పుడు కూడా ఇట్లనే అనిపిస్తుంటుంది మనకు. కొండలు చూడండి ఎంత డీసెంట్ అవుతుంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. వచ్చేసాం. జస్ట్ 5 minutes పట్టింది.